కేరళని గాడ్ జోన్ కంట్రీ అంటారు. బెస్ట్ బీచెస్ నుండి మ్యాసివ్ టీ ఎస్టేట్స్ దాకా, బెస్ట్ సన్ రైజ్ నుండి సన్సెట్ పాయింట్స్ దాకా, అండ్ బ్యాక్ వాటర్స్ నుండి వాటర్ ఫాల్ రైడ్స్ దాకా కేరళలో ఎక్స్ప్లోర్ చేయడానికి ఎన్నో ఉన్నాయి. అండ్ ఈ కేరళ సిరీస్లో ఐఎమ్ ఆన్ మై జర్నీ టు ఎక్స్ప్లోర్ వన్ ఆఫ్ ద హిడెన్ జెమ్స్ ఆఫ్ కేరళ. వెల్కమ్ టు వాగమన్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ట్రావెల్ స్టోరీస్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో సిరీస్ వచ్చేసి ఎక్స్క్లూజివ్లీ కేరళ మొత్తం కూడా చాలా వరకు ప్లేసెస్ కవర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో సిరీస్లో దాదాపు ఒక 7 to 8 వీడియోస్ అయితే కవర్ చేస్తాను అనమాట. సో దానిలో భాగంగా ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో. అండ్ నేను ప్రస్తుతానికి వాగమన్లో. ఇవాల్టి వీడియోలో మనం యాక్చువల్లీ వాగమన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో వాగమన్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రీచ్ అవ్వచ్చు, ఇక్కడ లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఇతర ట్రావెల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కలిపి మీకు వీడియోలో ఇంక్లూడ్ చేసి చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసినకపోతే వెంటనే చేసుకోండి మా బ్రోస్. మన తెలుగు రాష్ట్రాల నుండి వాగమన్ చేరుకుంటాకి మన దగ్గర 2 మేజర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫ్లైట్స్. బడ్జెట్ ఇష్యూస్ లేదు భయ్యా, మేము ఫ్లైట్లో ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళకి వాగమన్కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మన తెలుగు రాష్ట్రాల నుండి మేజర్ ఎయిర్పోర్ట్స్ లైక్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నుండి కొచ్చికి రెగ్యులర్గా ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. రౌండ్ ట్రిప్ టికెట్ కాస్ట్ అరౌండ్ 7,000 నుండి 12,000 మధ్యలో ఉంటాయి. వన్స్ కొచ్చి రీచ్ అయిన తర్వాత కొట్టాయంకి ట్రైన్ జర్నీ తీసుకోండి. జస్ట్ 1 అవర్లో ఈజీగా కొట్టాయం రీచ్ అయిపోవచ్చు. అక్కడ నుండి వాగమన్కి రెగ్యులర్గా బస్సెస్ అందుబాటులో ఉంటాయి. 2.5 hours జర్నీ టైం. సెకండ్ ఆప్షన్ కింద ట్రైన్స్ చూస్తాం భయ్యా, మేము బడ్జెట్ ట్రావెలింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి తెలంగాణ సైడ్ నుంచి వస్తే శబరి ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది. ట్రైన్ నంబర్ 17230. స్లీపర్ క్లాస్ అలానే థర్డ్ ఏసీ అండ్ సెకండ్ ఏసీ ఫేర్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా. ఇది రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్లో 12:20కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మధ్యాహ్నం 1 గంటకి కోటాయం రీచ్ అయిపోవచ్చు. అలానే ఆంధ్ర సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి వివేక్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది. ట్రైన్ నెంబర్ 22504. ఇది రోజు రాత్రి విజయవాడలో 9:20కి ఉంటుంది. నెక్స్ట్ డే సాయంత్రం 4 గంటలకి కోటాయం చేరుకుంటాం. రిటర్న్ జర్నీ కూడా కొట్టాయం నుండి సేమ్ ట్రైన్స్ క్యాచ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. కొట్టాయం నుండి వాగమన్కి రెగ్యులర్గా కేఎస్ఆర్టీసీ ఆర్డినరీ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. డిస్టెన్స్ ఒక 60 నుండి 70 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ జర్నీ టైం 2.5 గంటలు పడుతుంది. అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. సో కొట్టాయం బస్ స్టాండ్లో మీకు బస్సు తెలియకపోతే లోకల్స్ని అడగండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. వాగమన్లో పైన్ ఫారెస్ట్, వాటర్ ఫాల్స్, టీ లేక్స్, మిడోస్ ఇలాంటి టూరిస్ట్ అట్రాక్షన్స్ చాలానే ఉన్నాయి. ఇవన్నీ తిరిగి చూడాలంటే మనకు ఒక వెహికల్ కావాలి కదా మా బ్రో. దాని సంగతి ఏంటో ఇప్పుడు చూద్దానండి. సో ఇక్కడ తిరగటానికి మన దగ్గర 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆటోస్, సెకండ్ వచ్చేసి జీప్స్ ఆర్ కార్స్, ట్యాక్సీ బేసిక్లీ, థర్డ్ వచ్చేసి బైక్. బస్ స్టాప్లో దిగిన తర్వాత చాలా వరకు టౌన్లో ఆటోస్ అందుబాటులో ఉంటాయి. మీరు వాళ్ళతో బార్గెన్ చేసుకొని ఒక డే ట్రిప్కి సైట్ సీయింగ్ లాగా వెళ్ళి రావచ్చు. ఒక 4 to 5 hours మనకి అక్కడ వాగమన్లో ఉన్న లోకల్ ప్లేసెస్ అన్నీ కూడా తిప్పి చూపిస్తారు. అరౌండ్ 1,200 to 1,400 రూపీస్ ఛార్జ్ చేస్తారు డిపెండింగ్ ఆన్ సీజన్. ఒక్కొక్కసారి 1000 రూపాయలు కూడా ఒప్పుకుంటారు, మీ బార్గెనింగ్ స్కిల్స్ బాగుంటాయి. సెకండ్ ఆప్షన్ కింద జీప్ రైడ్ మీరు ట్రై చేయొచ్చు. వాగమన్ టౌన్లో చాలా వరకు జీప్ పాయింట్స్ మీకు కనిపిస్తాయి. పర్ జీప్ 2,500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఒకవేళ మీరు గ్రూప్లో వెళ్తున్నారంటే మీకు చాలా వరకు ఇది బెస్ట్ ఆప్షన్. సోలో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి హాస్టల్స్లో స్టే చేసినట్టయితే కో ట్రావెలర్స్ దొరుకుతారు కాబట్టి ఒక గ్రూప్లా మీరు ఫామ్ చేసుకొని వెళ్ళి రావచ్చు. యూజువలీ సన్ రైజ్ అలానే సన్సెట్ ఆఫ్ రోడింగ్స్ చేపిస్తూ ఉంటారు. లోకల్ సైట్ సీయింగ్ కావాలన్నా కూడా జీప్లో వెళ్ళి రావచ్చు. థర్డ్ ఆప్షన్ కింద బైక్ రెంటల్స్ ఆర్ స్కూటీ రెంటల్స్ అందుబాటులో ఉంటాయి. అఫీషియల్గా ఎవరు మీకు వాగమన్లో బైక్ రెంటల్కి ఇవ్వరు. మీరు స్టే చేస్తున్న హోమ్ స్టే ద్వారా లేకపోతే హాస్టల్ ద్వారా లోకల్స్ని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ వెహికల్స్ మీరు తీసుకొని తిరగచ్చు. 500 to 1,000 రూపీస్ మధ్యలో ఛార్జ్ చేస్తారు. అండ్ పెట్రోల్ కాస్ట్ సపరేట్. దీనికి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి, అదొకటి చూసుకోండి మా ఆఫీస్. ఏ వెహికల్లో తిరుగుదామో డిసైడ్ అయ్యారా? అయితే ఇప్పుడు లోకల్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నిటిని కూడా ఒక పట్టుబడదాం. సో
ఇది వచ్చేసి డే 2 ఇన్ వాగమన్. నేను ప్రస్తుతానికి మా హాస్టల్ నుంచి ఫ్రెష్ అయ్యి ఇవాళ వాగమన్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను. చేటా పేరేనా? రమేష్. రమేష్. ఆటో ఎంట్రీ 2 members. సో వాగమన్లోని ఫస్ట్ ప్లేస్ అడ్వెంచర్ పార్క్ అయితే వచ్చేసి ఇక్కడ చాలా వరకు మనకి బంజీ జంపింగ్ అని చెప్పేసి, తర్వాత సైకిల్ రైడ్, ఇంకా మెయిన్ ఇక్కడ యాక్టివిటీ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ అని ఉంటుంది. దానికే చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి యాక్టివిటీస్. ముందైతే టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని లోపల అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. చేట 2 గ్లాస్ బ్రిడ్జ్, 2 జిప్ లైన్. సో ఇక్కడ రేట్స్ ఉన్నాయి చూడండి. సో టైమింగ్ వచ్చేసి 10:30 ఇప్పుడు ప్రస్తుతానికి. 10:40 అంటే నెక్స్ట్ 10 minutesలో గ్లాస్ బ్రిడ్జ్ స్లాట్ ఇచ్చాడనమాట. జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి అండ్ గ్లాస్ బ్రిడ్జ్ మీద లిమిటెడ్ పీపుల్ వెళ్తారు కాబట్టి స్లాట్స్ ఉంటాయి. సో ఆ స్లాట్ తీసుకొని దాని ప్రకారంగా మనం గ్లాస్ బ్రిడ్జ్లోకి వెళ్తూ ఉండాలి. Oh, first time walking on a glass bridge. కింద అంతేం క్లారిటీ కనపట్లేదు కదా, ఫాగీ. సో ఒక స్లాట్లో 20 మందిని వదులుతున్నారు. హార్డ్లీ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకే ఉంటుంది లోపల. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని మళ్ళీ వచ్చేయాలి. చూపిద్దామంటే మీకు చూడండి ఎలా ఉందో వెదర్. ఫుల్ ఫాగీ ఉంది, ఎదురేం కనపడట్లేదు. అండ్ కింద కూడా ఏం కనిపించట్లేదు. బట్ యా డీప్ అయితే ఉంది. కింద చూడండి, ఈ కింద చూడండి. యా దిస్ పార్ట్ ఆఫ్ ద గ్లాస్ బ్రిడ్జ్ కొద్దిగా క్లీన్ ఉంది. కింద మీకు కనిపిస్తుంది. రిఫ్లెక్షన్ వస్తుంది. చలో మన రౌండ్ అయిపోయింది. హార్డ్లీ 5 to 10 minutes ఉంటుంది. వీళ్ళంతా ఇంకా నెక్స్ట్ షాట్లో వచ్చేవాళ్ళు. ఇక్కడ నుంచి నెక్స్ట్ యాక్టివిటీకి అయితే వెళ్ళిపోదాం. ये పక్కన చూసావా? షీ జోన్డ్ అవుట్ బ్రో. సో ఇప్పుడే చూసారు కదా, ఇది వచ్చేసి బాలీ స్వింగ్స్ అంటారు కదా, జైంట్ స్వింగ్స్. అవి పర్ హెడ్ ఐ థింక్ 350 ఎంత ఉంది. సో అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయొచ్చు. ఆల్సో మా పైన ఈ లైన్ వచ్చేసి స్కై సైక్లింగ్, అలానే ఇంకొక గేమ్ ఏదో ఉంది, ఇది చేస్తున్నారు. இந்த ரவுண்டில் பிடிக்கக்கூடாது சரியா? பிடிக்கணும் இந்த ரவுண்டில் இல்லாட்டி 2 கையும் விட்டு போகலாம். அண்ட் எண்டிங்கில் ரீச் ஆகும்போது சின்னதாக ஜெர்க் ஆகும். ஓகேவா? ட்ராக் A1 கிளியர். A1 மீடியம் ஃபார். மெதுவாக அங்கே இருந்தால் மெதுவாக கீழே இறங்கிக்கோங்க. கீழே இறங்கிக்கோங்க.
parachute, bro. How was it? Oh, so good. Da. I want to do it one more. సో ఇప్పుడే జిప్ లైనింగ్ అయితే చేసాము. చాలా చాలా బాగుంది, ఎక్సైటింగ్. వీళ్ళు కావాలంటే డ్రోన్ ఫుటేజ్ సపరేట్గా తీస్తున్నారు అనమాట. సో మీరు జిప్ లైన్లో వెళ్ళేటప్పుడు అది అంతా మిమ్మల్ని నీట్గా వీడియో తీసి పెడుతుంది. 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మీకు కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. నేను తీసుకోలేదు, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ డ్రోన్ ఉంది. ఇప్పుడు నేను అది ఎటు ఎగరేస్తాను ఇప్పుడు. అండ్ ఈ జిప్ లైన్ దిగిన తర్వాత రిటర్న్ వెళ్ళేది వాకింగ్ వెళ్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ స్టార్టింగ్ పాయింట్కి వాకింగ్ వెళ్ళాలి. అది కాకుండా ఇక్కడ లేక్ ఉందన్నమాట. సో బోటింగ్ కూడా ఉంటుంది లేకింగ్లో. మీరు కావాలంటే ఇక్కడ సపరేట్ టికెట్ తీసుకొని బోటింగ్ చేయొచ్చు. నేనైతే చేయట్లేదు ఇక్కడ, ఎందుకంటే వాగమన్ మెయిన్ టీ లేక్ అని ఇంకొక లేక్ ఉంటుంది. అక్కడైతే చాలా ఫేమస్ అనమాట, చాలామంది చేస్తారు కాబట్టి అక్కడైతే మనం ట్రై చేద్దాం. బోటింగ్ వచ్చేసి రేట్స్ ఇక్కడ వేసారు చూడండి. పెడల్ బోట్ అయితే 400, రో బోటింగ్ అయితే 300, ఇంకా కయాకింగ్ అవి కూడా ఉన్నాయి. సో అడ్వెంచర్ పార్క్లోని పార్కింగ్ లాట్కి వచ్చాం. ఇక్కడ నుండి ఇప్పుడు మన నెక్స్ట్ లొకేషన్ జస్ట్ ఒక 10 మినిట్స్ దూరంలో ఉంది. అక్కడికైతే వెళ్ళిపోదాం పదండి. సో వాగమన్లోని అడ్వెంచర్ పార్క్ నుండి నెక్స్ట్ పాయింట్కి వచ్చాం. అది వచ్చేసి పైన్ ఫారెస్ట్. సో పార్క్ నుంచి జస్ట్ ఒక 5 మినిట్స్ పట్టింది ఆటోలో రావటానికి. ఇక్కడ నుండి లోపలికి బై వాకింగ్ ఒక 100 మీటర్స్ వెళ్ళాలంట. అక్కడ టికెట్ కౌంటర్ అండ్ అక్కడ నుంచి లోపలికి వెళ్ళచ్చు ఫారెస్ట్. పైన్ ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే ఇవాళ స్కూల్ ట్రిప్ మరి కాలేజ్ ట్రిప్ పిల్లలు అయితే ఎగబడి వచ్చారు. మొత్తం అంతా ఒక బ్యాచ్ 100 మంది పైగా ఉన్నారు. సో మేజర్ క్రౌడ్ అంతా వాళ్ళే. బాగుంది. ఊటీ అండ్ కొడైకెనాల్లో కూడా ఉంటాయి. ఇదే సిమిలర్ పైన్ ఫారెస్టే. సో అలాంటి వైబే వస్తుంది. కొడైకెనాల్లో ఎక్కువ ఉంటాయిలేండి. ఊటీ ఏంటంటే సపరేట్గా మనం వెళ్ళే దారిలో వస్తుంది. సో కొడైకెనాల్లో ఎక్కువ ఉంటుంది ఇది. అండ్ చూసారు కదా పైన్ ఫారెస్ట్. బేసిక్లీ అడల్ట్ ఫేర్ అయితే 10 రూపీస్ అండ్ చిల్డ్రన్ అయితే 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 or 6 వరకు ఓపెన్ పెడతారు. చాలా ఎంట్రన్స్ టికెట్ 15 రూపీస్ చిల్డ్రన్, అడల్ట్కి అయితే 25 రూపీస్. కెమెరా 100 అంటే చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి వాగమన్లోని మిడోస్. సో ఇది మన 3rd లొకేషన్ ఫర్ ద డే. లోపలికి వచ్చిన తర్వాత మీకు చాలా వరకు ఇలా వాస్ట్ ఏరియాస్ ఉంటాయి. మీరు వాకింగ్ చేసుకుంటూ ఎంత దూరం అయితే ఎంత దూరం వెళ్ళి రావచ్చు అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. యూజువల్లీ సన్సెట్ టైమ్స్లో వస్తే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మధ్యాహ్నం 1:30 అవుతుంది. సో కరెక్ట్గా మధ్యాహ్నం పైన ఉండడం వల్ల లొకేషన్లో కొన్ని వ్యూస్ అటు ఇటుగా అవుతుంది. సో కుదిరితే మీకు ఈవినింగ్ 3:30, 4 o'clock ఆ టైంలో ఒకసారి ప్లాన్ చేసుకుంటే ట్రై చేయండి. లేదంటే మార్నింగ్ 9 తర్వాత రావటానికి ట్రై చేయండి. ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూస్ అయితే. సో అది మన 3rd లొకేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఒక 15 to 20 మినిట్స్ దూరంలో ఉంది. సో అక్కడికైతే వెళ్ళిపోదాం పదండి. మెయిన్ వాగమన్ టౌన్లో ఈ వాగమన్ కెఫే ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చినప్పుడు ట్రై చేయండి. బస్ స్టాండ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది, మెయిన్ టౌన్లోనే.
వాగమన్లోని మన లాస్ట్ లొకేషన్ అయినా వాగమన్ లేక్ అయితే వచ్చాం. లేక్ లోపల ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ అలౌడ్ లేదంట. అండ్ ఇన్ కేస్ చేయాలనుకుంటే 2500 రూపీస్ టికెట్. సో అందుకు మొబైల్లో షూటింగ్ చేసుకోవచ్చు అన్నారు. అది లోపలికి వెళ్ళి మీకు చూపించాను. ఎగ్జాక్ట్లీ మేము బోటింగ్ చేసేటప్పుడే వర్షం బాగా పడింది. సో కయాకింగ్ చేసుకొని కాసేపు వచ్చేసాం వెనక్కి. బట్ వెదర్ అయితే చాలా బాగుంది ఇప్పుడు, క్లౌడీగా చల్లగా. మేమైతే ఆల్రెడీ వర్షానికి తడిచాం కాబట్టి కొద్దిగా చల్లగా ఉంది మాకైతే. బట్ వెదర్ ఈజ్ సో గుడ్. అండ్ లేక్ ఎదురుగానే గేట్ దగ్గర మీకు ఈ టీ ప్లాంటేషన్స్ ఉంటాయి. సో వాగమన్లో చాలా వరకు మనకి టీ ప్లాంటేషన్స్ అలా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. అండ్ ఈ టీ లేక్ బోటింగ్ కూడా మెయిన్ ఫేమస్ అందుకే. ఎందుకంటే ఒక సైడ్ వచ్చేసి టీ ఎస్టేట్స్ ఉంటాయి, దానికి ఆనుకొని లేక్ ఉంటుంది కాబట్టి దీన్ని టీ లేక్ అని పిలుస్తారు. అండ్ ఇది యాక్చువల్లీ ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అంట. సో అందుకు లోపల ఎక్కువగా వీడియోగ్రఫీని ఫోటోగ్రఫీని వీళ్ళు అలౌ చేయట్లేదు. సో అది ఈ లొకేషన్ అయితే చూసుకున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ వాగమన్లో ఈ మెయిన్ ప్లేసెస్ ఏదైతే మేము చూసాము, ఇప్పుడు మార్నింగ్ నుంచి మనం చూసాం కదా, వాగమన్ మీడోస్, పైన్ ఫారెస్ట్, అలానే అడ్వెంచర్ పార్క్ అండ్ లేక్. ఇవి కాకుండా తాంగల్ పారా అని చెప్పేసి ఒక చిన్న హిల్ ఉంటుంది, అక్కడికి కావాలంటే మనల్ని తీసుకెళ్తారు. అది కాకుండా ఇంకా నార్మల్గా వాగమన్ టౌన్. అండ్ ఇది కాకుండా ఇక్కడ ఎక్కువగా జీప్ సఫారీ ఒకటి ఉంటుంది. సో సన్ రైజ్ జీప్ సఫారీ కానీ లేకపోతే ఎనీ టైం మీకు ఎప్పుడు కావాలనుకున్నా కూడా అది జీప్స్ అవైలబుల్గా ఉంటాయి. సో అది వచ్చేసి దగ్గర ఒక 4 to 5 ప్లేసెస్ని కవర్ చేస్తారు ఆ సఫారీలో. మేమైతే ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, లైక్ 3:34 అవుతుంది. దానికి మినిమం 3 hours కావాలి. ఇప్పుడు వెళ్తే పాసిబులే, కాకపోతే అరకొరగా అవుద్దని ఒక చిన్న డౌట్ ఉంది. సో మార్నింగ్ సన్ రైజ్ లాగా 5:36కి మనకి స్టార్ట్ అవుతాయి అవన్నీ. సో రేపు మార్నింగ్ అక్కడికి వెళ్దామని చెప్పేసి మాట్లాడుకొని ఆల్రెడీ పెట్టాను అనమాట డ్రైవర్ని. సో రేపు మార్నింగ్ జీప్ సఫారీ చూద్దాము. అది కాకుండా ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ అంతా టైం ఉంది. సో ఈ టైంలో మనం వాగమన్ టౌన్లో కాసేపు అలా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మంచి రెస్టారెంట్స్ అవి ఉన్నాయి, ఫుడ్ ఏమైనా ట్రై చేయొచ్చు. ఆర్ జస్ట్ అలాగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ మీ టైం అయితే ఈవినింగ్ ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. సో మేము కూడా అదే చేస్తాం, జస్ట్ అలా వాక్ చేసుకుంటూ టౌన్లోకి వెళ్తాం. అండ్ అక్కడ నుండి మా హాస్టల్ కూడా దగ్గర ఇంకొక 2 kilometers ఎక్స్ట్రా వాకింగ్ ఉంటుంది. సో అది గైస్ ఇవాళ వాగమన్లోని టూరిస్ట్ ప్లేసెస్. వాగమన్లో మా మొదటి రోజు ఎండ్ చేసే ముందు మేము ఈవినింగ్ హాస్టల్లో ఏం చేసామో ఒక లుక్ ఎదురుగానే రండి. వెల్కమ్ టు జాస్టల్స్ వాగమన్ కామన్ ఏరియా. నైస్. స్పోర్ట్స్ బాల్, డంబెల్స్ ఉన్నాయి, క్యారమ్ బోర్డ్ ఉంది, కూర్చుంటాకి మంచి స్పేస్, టీవీ కూడా ఉంది. ఐ థింక్ ఏదైనా నైట్ ప్లే చేస్తారేమో. బట్ లీవ్ దట్ యారా, ఏ దేఖో, లుక్ ఎట్ ద వ్యూ ఫ్రమ్ ద హాస్టల్. బయట వర్షం పడుతుంది మచ్చా. లుక్ ఎట్ దిస్. వావ్. అలా డే 1 ఇన్ వాగమన్లో ఎండ్ చేసే ముందు నాకు ఒక థాట్ వచ్చింది. ఒక స్ట్రేంజర్స్ లాగా పరిచయం అయ్యి ఒక్క రోజులో ఇంతలా మనం ఎలా కనెక్ట్ అయ్యగలిగామా అని చెప్పి ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, బేసిక్లీ మనం అందరం ఒకటే భయం. మనలోని భయాలన్నీ పక్కన పెట్టి ముందుకొచ్చి ఒకరినొకరు కలిసి మాట్లాడుకుంటే వి ఆల్ ఆర్ సేమ్. ఎవరైతే సోలో ట్రావెల్ చేయాలి లేక ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నేను హైలీ రికమెండ్ చేస్తాను, ఒక్కసారైనా లైఫ్లో సోలో ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ మీ లైఫ్ని ఒక్కొక్కసారి మార్చేయచ్చు.